అందరూ బహుశా దూరం అయిపోవచ్చు, దూరంగా చాలామంది జరిగిపోవచ్చు. అన్నీ బాగున్నప్పుడు అందరి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. నీకు డబ్బు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, సౌఖ్యం ఉన్నప్పుడు, నీవు 2 చేతుల డబ్బులు సంపాదిస్తున్నప్పుడు అందరూ బహుశా నేను ప్రేమించొచ్చేమో. కానీ ఒకసారి ఆ సంపదను కోల్పోతే, ఆరోగ్యం కోల్పోతే, ఆ సొగసు కోల్పోతే, ఆ రూపంలో ఉన్న అందం కోల్పోతే ఎవరు వస్తున్నారండి దగ్గరికి? ఎవరు పట్టించుకుంటారండి? ఎప్పుడైనా నీ జీవితం లాంటి పరిస్థితి నీకు వస్తే లేఖనం సెలవిస్తుంది, దేవుడు నీకు సమీపంగా వచ్చినట్టుగా ఎవ్వరూ నీకు సమీపంగా రాలేరు. ఓ దేవుని సేవడు అంటాడు, గాడ్ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ అవర్ బ్రెత్ అంటాడు. మన ఊపిరి మనకి ఎంత దగ్గరగా ఉంటుందో దేవుడు అంతకన్నా మనకు దగ్గరగా ఉంటాడట. ప్రైజ్ ద లార్డ్. యూ కెన్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్. నువ్వు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలవు. ఎస్ లార్డ్, నీవు నాకు దగ్గరగా ఉన్నంతగా ఎవ్వరు లేరయ్యా. నీ ప్రేమలో ఆనందిస్తున్నాను, నీ వాత్సల్యంలో తరించిపోతున్నానయ్యా. నీవు మాకు సమీపంగా ఉన్నావు దేవా, నీ కొందనాలు.